శిలువ ద్వారా మన జీవితానికి ఏం కలుగుతుంది? జయం కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది శిలువను దేనికి వాడతారు చెప్పండి? మామూలుగా దయ్యాలు వచ్చేటప్పుడు మెడలో వేసుకొని శ్మశానాల మీద వెళ్ళేటప్పుడు శిలువను పట్టుకొని వెళ్తారు కొంతమంది. హల్లెలూయా. కొంతమంది ఏమో తల కింద పెట్టుకుంటారు. భయం. దేవుడు ఎప్పుడైతే శిలువలో ప్రాణం పెట్టాడో అపవాది ముఖం చితికిపోయిందండి. స్తోత్రం కలుగును గాక. ఇక వాడికి బలం లేదు. వాడి ప్రయత్నం అంతా ఏంటంటే యేసయ్య శిలువ దాకా రాకుండా చేయటం వాడి ప్రయత్నం. శిలువ మరణం పొందకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య శిలువ మరణం పొందాడో అపవాది ఓడిపోయాడు. హల్లెలూయా. ఎవరు ఓడిపోయారు? అపవాది ఓడిపోయాడు. కొంతమంది అపవాదిని హైలైట్ చేస్తారు. ఎవరిని? అపవాదిని హైలైట్ చేస్తారు, సాతాన్ని హైలైట్ చేస్తారు. వాడు ఎప్పుడు కూడా ఓడిపోయిన వాడే. కూరలో బీకిన పాము అనమాట వాడు. ఏంటి? కూరలో బీకిన పాములు అంటాడు. ఇంక వాళ్ళకి ఏమీ కూడా లేదు. ఎప్పుడైతే యేసయ్య శిలువలో ప్రాణం పెట్టాడో వాడి తల చితగ్గొట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో వాడిని హైలైట్ చేయకుండా యేసయ్య శిలువను, ఆయన చేసిన త్యాగాన్ని మనం హైలైట్ చేసినప్పుడల్లా కూడా దేవుని శక్తి మనకు విడుదలవుతుందండి. హల్లెలూయా.